వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సెక్రటరీకి హరీష్ రావు లేఖ రాశారు. కేంద్రం ఇప్పటికే చట్టబద్ధంగా ఇచ్చిన అనుమతులను జీఆర్ఎంబీ సమీక్షించడం సరికాదన్నారు. అజెండాలో పేర్కొన్న అంశాలను ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. జరగబోయే జీఆర్ఎంబీ 18వ సమావేశం ఎజెండాలో పొందుపరిచిన 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆ బోర్డును ఆదేశించాలని లేఖలో హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని పలు భారీ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన చట్టబద్ధమైన అనుమతులను మళ్లీ సమీక్షించేలా ఈ ఎజెండాను రూపొందించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అత్యున్నత సంస్థల అధికారాలు, వాటి విశ్వసనీయతకు సంబంధించిన సున్నితమైన అంశమని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, హైడ్రోలాజికల్, ఇంజనీరింగ్, పర్యావరణ, చట్టపరమైన అంశాలను కేంద్ర జల సంఘం, సిడబ్ల్యూసి, జలశక్తి మంత్రిత్వ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని హరీష్ రావు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థలు చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ నిర్ణయాలను మళ్లీ సమీక్షించే, రద్దు చేసే అధికారం గోదావరి బోర్డు లాంటి కింది స్థాయి సంస్థలకు ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మళ్లీ సమీక్షించేందుకు జీఆర్ఎంబీకి అవకాశం ఇస్తే అది కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యతను తగ్గించినట్లవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని అయితే జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్ పొందిన తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సెక్రటరీకి లేఖ రాశారు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు. కేంద్రం ఇప్పటికే చట్టబద్ధంగా ఇచ్చిన అనుమతులు జీఆర్ఎంబీ సమీక్షించడం సరికాదని, ఎజెండాలో పేర్కొన్న అంశాలను ఉపసంహరించుకోవాలని, పెండింగ్ లో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర న్యాయమైన నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 85 కింద తక్షణమే జోక్యం చేసుకోవాలని సుదీర్ఘంగా లేఖలు వివరించారు. ఏదైతే గోదావరి నది యాజమాన్య బోర్డు జరగబోయే 18వ తేదీన జరగబోయే సమావేశం ఎజెండాలో పొందుపరిచిన 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను తక్షణమే ఉపసంహరించుకునేలా బోర్డును ఆదేశించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన చట్టబద్ధమైన అనుమతులు మళ్లీ సమీక్షించాలి ఎజెండాలో చేర్చడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం కాదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు, అత్యున్నత సంస్థల అధికారాలు, వాటి విశ్వసనీయతకు సంబంధించిన సున్నితమైన అంశమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, హైడ్రోలాజికల్, ఇంజనీరింగ్, పర్యావరణ చట్టపరమైన అంశాలను కేంద్ర జల సంఘం,
సిడబ్ల్యూసి జలశక్తి మంత్రిత్వ శాఖ క్షుణ్ణంగా పరిశీలించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సంస్థలు చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చిన తర్వాత నిర్ణయాలను మళ్లీ ఇచ్చే లేదా రద్దు చేసే అధికారం ఏదైతే జిఆర్ఎంబి లాంటి కింది స్థాయి సమస్యకు ఏమాత్రం ఉండకూడదని కూడా స్పష్టం చేశారు. జల వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు మళ్లీ సమీక్షించేందుకు జిఆర్ఎంబికి అవకాశం ఇస్తే అది కేంద్ర ప్రభుత్వం సంస్థల ప్రాధాన్యం తగ్గించినట్లు అవుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, చౌట్పల్లి హనుమంతరెడ్డి, ముక్తేశ్వరం, చనాక కొరట, మోడిగుంట వాగు, కడెంగూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ ప్రక్రియ అనంతరం అనుమతులు వచ్చాయని ఇప్పుడు వాటిని మళ్లీ సమీక్షించాలని ఎజెండాలో పెట్టడం ఇది తీవ్రమైన ఆక్షేపకంగా చెప్పారు. సిడబ్ల్యూసి ఇప్పటికే ప్రాజెక్టుల అంశాలను లోతుగా పరిశీలించి పరోక్ష పద్ధతుల ద్వారానే వీటి మళ్లీ తెరపైకి తీసుకురావడం సబబు కాదన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోని విషయాలు స్పష్టంగా గుర్తు చేసిన విషయాన్ని తీసుకొచ్చారు. అయితే బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల అవసరాలు తిన్న తర్వాతే ఇంటర్ బేసిన్ కు నీటి మళ్లింపు జరగాలని ఆ సమావేశంలో రికార్డు చేసిన విషయాన్ని కూడా మీడియా కూడా ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించి ఇదే క్రమంలో సిడబ్ల్యూసి నుంచి ఇప్పటికే హైడ్రాలజికల్ అనుమతులు పొందిన సమ్మక్క సాగర్ ఎత్తిపోతల పథకానికి మిగిలిన చట్టబద్ధమైన అనుమతులు కూడా త్వరగా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన అనుమతులను మళ్లీ సమీక్షించే అవకాశం ఇస్తే భవిష్యత్తులో జలశక్తి శాఖ సిడబ్ల్యూసి ఇచ్చే ప్రతి అనుమతిపైన అనిశ్చితి ఏర్పడుతుందని కూడా హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తెలంగాణ సాగునీటి అభివృద్ధి కుంటుపడడంతో పాటు కోట్లాది మంది రైతుల జీవనోపాధి తాగునీటికి భద్రత ప్రమాదం పోల్చి ఉందని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తక్షణమే స్పందించి ఎజెండాలో వివాదాస్పద అంశాలను తొలగించాలని జలశక్తి శాఖ సిడబ్ల్యూసి ఇచ్చిన అనుమతులను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమీక్షించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సాగర్ ఇతర పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా లేఖలో పేర్కొంటూ కేంద్రం సకాలంలో జోక్యం చేసుకుని రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతుందని తాను విశ్వసించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై ఈ లేఖ ఆధారంగా అయినా ఇప్పటికే తెలంగాణ హక్కుల విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.